బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నష్టపరిహారం రాకపోవడంతో ఆత్మహత్య శరణ్యం అంటున్న మల్లవల్లి రైతులు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్దకు బాపులపాడు మండలం మల్లవల్లి రైతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు సిద్ధమైన రైతులు 3 రోజులుగా పోలీసులు గృహ నిర్బంధం చేసి ఇబ్బంది పెట్టారని డిప్యూటీ సీఎం కు మల్లవల్లి రైతులు తమ బాధను వివరించనున్నారు. సావిత్రి అండి. మాకు మల్లవెల్లిలో భూమి ఉందండి. గత 8-9 సంవత్సరాలుగా మేము పోరాడాము. గత సంవత్సరం నాడు మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి హామీ ఇచ్చారు. ఆ దండితోనే మేము బతుకుతున్నామండి. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడికే వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులోనే ఉన్నాము. మమ్మల్ని మా బాధలు ఆలకిస్తారని చెప్పి మేము దాని మీద చాలా ఆధారపడి ఉన్నామండి. పోలీసులు వచ్చి మమ్మల్ని బంధించి బయటికి వెళ్ళనీయకోకుండా చేశారు. మమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండా చేయాల్సినంత అవసరం ఏమి వచ్చిందండి. మా భూములు ఉండగా మాకు ఆధారాలు ఉన్నాయి కదండి. మాకు ఆధారాలు లేకపోతే మేము ఆ రకంగా ఇచ్చేసేవాళ్ళం కాదు కదండి. మమ్మల్ని అసలు ఎందుకు బంధించాలి? ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళనే లేదు. రోజు 10 మంది కాడికి వచ్చారండి పోలీసులు. మా బాధని మీరు స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. రైతులను ఆదుకుంటారని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే మేము అప్పటి నుంచి ఇప్పటికి నడుచుకుంటున్నాం. ఆ ధైర్యంతోనే ఉన్నామండి. మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మా బాధలు ఆలపిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో చాలా ఇది చేస్తున్నామండి. మమ్మల్ని స్పందించి. నమస్కారం, నా పేరు శకుంతల. మాకు మల్లవెల్లి పొలాలు ఉన్నాయండి. మా డబ్బులు మాకు ఇవ్వండిగా పోలీసులు మమ్మల్ని 2 రోజులు గృహ నిర్బంధం చేశారండి. 144 సెక్షన్ పెట్టి మేము ఆడపిల్లలకు కూడా కట్నం ఇస్తున్నాం సార్. ఒకప్పుడు మేము ఇన్ని బాధలు పడుతుంటే మీరు మా పొలాలకు వచ్చి వారాహి యాత్రతో మేము మిమ్మల్ని కలిస్తే పొలాలకు వచ్చి మీరు మీటింగ్ పెట్టి మాకు న్యాయం చేస్తామని అప్పుడు మీరు మాట ఇచ్చారు సార్. ఒక 5 టీంలు కూడా వేశారు సార్ జనసేన వాళ్ళని. మాకేం స్పందించట్లేదండి. మమ్మల్ని ఇంట్లో బంధించి మా పొలాల్లో అంతా బాగు చేసి కుక్కలాంటి పెట్టి బాగు చేసి రోడ్లు వేసుకున్నారు సార్. అందుకని మిమ్మల్ని కలుగుతామని ఈరోజు ఇక్కడికి వచ్చారు సార్. మీరు మా వీడియో చూసి స్పందించి మీరు ఎమ్మటే మాకు న్యాయం చేస్తారని మాట ఇచ్చారు కాబట్టి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. నమస్తే సార్. ఫస్ట్ అండి, మరి మేము మల్లవెల్లి రైతులు అండి. మరి మాకు అన్యాయం జరిగిందని మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే వచ్చి మాట్లాడినప్పుడు మీకు న్యాయం చేస్తామన్నారు చెప్పి మేము ధైర్యంగా నిలబడ్డాము. మరి నిలబడితే ఇప్పుడేమో మా పొలాల్లోకి వచ్చి మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటికి రానియకుండా ఒక్కొక్క ఇంటికి 20 మందిని కాపలా పెట్టి ఎస్ఐల్ని పోలీసులను అందరిని కాపలా పెట్టారు. మా ఒక్క ఇంటికాడ 20 మందిని పెట్టి మమ్మల్ని బయటికి రానియకుండా మా పొలాల్లో పనులు చేసుకుంటూ మరి తారు రోడ్లు వేసేసి మమ్మల్ని ఆగం చేశారు. మాకు డబ్బులు ఇవ్వకుండా కూడా మమ్మల్ని చాలా అన్యాయం చేశారు. ఆ అన్యాయం పవన్ కళ్యాణ్ గారు తీరుతున్నారని మాకు డబ్బులు పెడతాం, మేము రైతులను అన్యాయం చేయమని అన్నారని మేము ఇప్పటి వరకు బతుకున్నాము. లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. ఇప్పటికే మాలో 4 రైతులు కూడా చనిపోయారు. మళ్ళీ ఆడపిల్లల జీవితాలు కూడా చాలామంది కుటుంబాలు కూడా పాడైపోయినాయండి. అవన్నీ కళ్యాణి గారు మీకు న్యాయం చేస్తాను, రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఆ మాట మీదే ఆయన ఇచ్చిన ఒక్క మాట మీద మేమందరం బతుకున్నామండి. మరి మమ్మల్ని చాలా అన్యాయం చేశారు. అందుకని మేము తెల్లారుజామున లేచి మరి ఇక్కడ ఆఫీస్ కాడికి వచ్చామండి. మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.